ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము మన యొక్క శిలువ ధ్యానాల్లో 34వ దినానికి చేరి ఉన్నాము. మరి నిన్నటి దినం శుక్రవారం కాబట్టి నిన్నటి దినం యొక్క ధ్యా ధ్యానాంశం కూడా ఈ దినం మనం ధ్యానం ఉన్నాము. అందుకు గాను ఈ దిన మన ధ్యానాంశము శిలువ మార్గము మరియు పరార్థ శ్రమ అనగా మనము పొందవలసిన శ్రమలలో మన స్థానంలో యేసు ప్రభు మరి శ్రమ పొందాడు. అంటే పరుల కొరకు శ్రమ పడుట పరార్థ శ్రమ. దాని కొరకు మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24, 26 వచనాలు ఈ రెండు అంశాలకి ఏర్పరచబడ్డాయి. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనం నుంచి 44వ వచనం వరకు ఏర్పాటు చేయబడినవి. మొదటిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే 24, 26 వచనాలు తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 26వ వచనం వచ్చి ఆ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలమాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. మరి మనం ఎక్కువగా ధ్యానం చేయవలసింది మత్తయి సువార్త మీద కాబట్టి ఈ రెండు వచనాలకి జస్ట్ నేను కొద్దిగా బ్రీఫ్ టూకీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి మత్తయి సువార్తలో క్రీస్తు యొక్క ఈ మరి పరార్థ శ్రమ గురించి శిలువ ప్రయాణం గురించి మరి ఎక్కువ ధ్యానం చేయవలసి ఉంది కాబట్టి అది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాము. ఇక్కడ 26, 24, 26 వచనాల్లో 77 సంవత్సరములు 70 వారములు నియమింపబడిను అని వ్రాయబడి ఉంది. ఈ ప్రవచనం ప్రధాన ఇది 14 ప్రధాన భాగాలు ఉన్నాయి ఇందులో. వాటిని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మరి మిగిలిన ఇతర ప్రవచనాలను కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఇది చేసుకుంటేనే కానీ అవి కూడా అర్థం చేసుకోలేము. కాబట్టి మొట్టమొదటిగా ఈ భాగాలన్నిటినీ మనం అర్థం చేసుకోకుండా మరి మిగిలిన ఇతర వచనాలను మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇదంతా ఒక చక్కగా కంపైల్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి. మనం వీలైతే దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో దానియేలు గ్రంథం మీద మరి ధ్యానం చేసుకుంటే మంచిదని నేను ఆశిస్తున్నాను. నేను కూడా మరి దీన్ని బాగా అధ్యయనం చేసి మీకు వివరించడానికి దేవుణ్ణి వేడుకుంటాను. ఒకటి 70 వారముల అర్థం ఏంటంటే 70 వారములు అనే ఈ యొక్క పదబంధం అంటే 70 వారాలు 2 ఉన్నాయి కదా, ఈ రెండిటి యొక్క బంధం, ఈ పదబంధానికి అక్షరాల అర్థం ఏంటంటే 70 ఏడులు. ఒక సహోదరుడు నీకు విరోధంగా ఏమన్నా చేస్తే, తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగినప్పుడు 70 మార్ల 70 రెట్లు అని అక్కడ మనకి మత్తయి సువార్తలో ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే 70 ఏడులు. ఇక్కడ హెబ్రీ భాషలో మనం చూస్తే వారము అంటే షబువా, ఇది అంటే 7. కాబట్టి
70 వారములు అంటే 70 ఏడులు. 70 ఏళ్ళు ఎంత అంటే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 77 సంవత్సరములుగా. ఎందుకు అనగా ఈ దర్శనమునకు జవాబుగా వచ్చిన దానియేలు ప్రార్థన రోజులకు సంబంధించినది కాదు. అది సంవత్సరములకు సంబంధించింది. చివరి వారము ఒకటి అనగా అది 2 భాగములుగా విభజించబడింది. చివరి శకము 33.5 సంవత్సరములుగా వివరించబడింది. మరి ఇది తరువాత గమనికల్లో మనకి నిరూపించబడింది. ఇక్కడ చూస్తే 70వ వారం యొక్క చివరి సగము 3.5 సంవత్సరములు అయితే మొదటి శకము కూడా 3.5 సంవత్సరాలు అవుతుంది. దాని ప్రకారము దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలోని ఒక 7 సంవత్సరములు అగును. 7 సంవత్సరములు చివరి లేదా ఒక వారము అంటే 7 సంవత్సరముల కాలము అయితే మిగిలిన వారములు ఒక్కొక్కటి 7 సంవత్సరములు ఉండును. కాబట్టి మొత్తం కాలం 70 ఏడులు అనగా 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలని ఇక్కడ మరి మనకి వివరిస్తున్నాడు. ఏంటి ఇవన్నీ జరగటానికి ఇన్ని వారాలు పడుతుంది అనేసి. ఇక్కడ ఈ 70 వారాల్లో మరి ప్రధాన కాలములుగా విభజించబడినయి. అనేక ప్రధాన కాలాలుగా ఇవి విభజించబడ్డాయి. మొదట 7 వారాలు. ఇదేంటంటే యెరూషలేము నిర్మాణం కొరకు 7 వారములు అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరములు ఉంటుందనేసి 25వ అధ్యాయంలో ఉంది. రెండవ విభాగం ఏంటంటే 62 వారాలు. 62 వారాలంటే ఈ 7 ఏళ్ళు 49 సంవత్సరముల చివరన అంటే మొదట 7 సంవత్సరాలు 7 వారాలు అంటే 49 సంవత్సరములు జరిగిన తరువాత యెరూషలేము నగర నిర్మాణము పూర్తయినప్పటికి నుండి క్రీస్తు మనుష్యుల కొరకు సంహరించబడే లేదా సిలువ వేయబడే సమయం వరకు 434 సంవత్సరములు. ఇది ఇక్కడ దానియేలు 25, 26 వచనాల్లో రాశారు. మూడవ విభాగం ఏంటంటే ఒక వారం. ఆ వారము మరి ఇక్కడ మొదట 7 వారాలు అయిపోయినాయి. తర్వాత 62 వారాలు అయిపోయినాయి. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? 62ను 7 కలిపితే 69. 70 వారాలకి చూసినప్పుడు ఇంకొక వారం ఉంటుంది. అది మూడవ విభాగంలో ఒక వారం ఏంటంటే 7 సంవత్సరములు. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఈ యుగము చివరి 7 సంవత్సరములు. ఇది మరి 24వ వచనంలోని ఈ 6 ఘటనలు నెరవేర్చుటకు క్రీస్తు రెండవ రాకడతో ముగియును. కాబట్టి ఇప్పుడు మనము ఎన్నో సంవత్సరంలో ఉన్నాము లేదా ఎన్నో వారంలో ఉన్నామంటే 70వ వారంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ మరి గమనించుకోవచ్చు. దీని వివరాలు మరి ప్రస్తుతానికి నేను కొంచెంగా మీకు బ్రీఫ్ చేశాను. తర్వాత ఎప్పుడైనా మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఎందుకంటే యెరూషలేము దానియేలు యొక్క దర్శనము, దాని యొక్క వివరణ చాలా పెద్ద సబ్జెక్టు. మనము కొన్ని గంటల తరబడి దీన్ని మరి ధ్యానం చేయవలసి ఉన్నది. బాగా అర్థం చేసుకుంటానికి. ఈవెన్ దానియేలు దర్శనంలోని అంశం ఒకటి ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది బిబ్లికల్‌గా కనెక్ట్ చేసుకుంటే. ఎందుకంటే భూమి మీద జ్ఞానము విపరీతముగా పెరిగిపోవును అన్న దానికి మరి దానియేలు చెప్పిన ఈ ఇప్పుడు ప్రస్తుతం పెరిగిపోతున్న టెక్నాలజీ, టెక్నికల్ నో హౌ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ దానికి సంబంధించినవి. ఇతను మనకై మరి ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగంలో మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము
31వ వచనం నుంచి మరి కొన్ని వచనాలు ఈ దినానికి సంబంధించి ధ్యానానికి సంబంధించినవి. అవి ఆయనను అపహ ఆ, అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఇక్కడ యేసు ప్రభు నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నందుకు అప్పుడు ఆయన్ని మరి హింసించటానికి కొరడా దెబ్బలు కొట్టడానికి పిలాతు అప్పగించాడు. ఆ కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా శాంతిస్తారేమో అనేసి అతను ఎక్స్పెక్ట్ చేశాడు. అప్పుడు వీరేం చేశారంటే ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రటి అంగీ తొడిగించి తల మీద మొండ్ల కిరీటం పెట్టి మరి 39 కొరడా దెబ్బలు కొట్టి తిరిగి మరలా పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఇంకా పిలాతు వారి కేకలు అవన్నీ విని ఇంక తప్పనిసరిగా సిలువ వేయటానికి అప్పగించినప్పుడు ఆ ఎర్రటంగి తీసేసి తిరిగి ఆయన వస్త్రములు ఏదైతే తీశారో అవి తొడిగించి ఆయన్ను సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు. ఈ దినం మన యొక్క ధ్యానాంశం కూడా మరి యేసు యొక్క సిలువ పయనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా అతడు ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఒకానొక ప్రదేశంలో మరి ఇన్ని కొరడా దెబ్బలు తిని యేసు ప్రభు మరి ఆ సిలువ మోయలేక పడిపోయినప్పుడు అక్కడ మరి పస్కా పండుగకు తన కుమారులిద్దరితోటి వచ్చిన కురేనీయుడైన సీమోనును, ఈ కురేనియా అనేది లిబియా దేశంలో ఉన్న ఒక ఊరు. అక్కడి నుంచి మరి యూదుడుగా పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకి ఆ ఆ దినానికి వచ్చి ఉన్నాడు. అతను ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నప్పుడు అక్కడ రోడ్డు పక్కన నిలబడినప్పుడు ఆ రాను వాళ్ళు ఇట్రా అనేసి సీమోన్ని పిలిచి కాసేపు ఈ సిలువ పట్టుకో అనేసి మరి అతన్ని నియమించారు. ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలమను అద్దమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను ఆ, చీ ఆయన అంగీ కొరకు పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎందుకంటే ఆ పై విలాసం చూచి వారు వాళ్ళని ఎందుకు సిలువ వేశారు అని ఈజీగా అర్థం చేసుకుని మరి వారిని ఏదో ఒక మాట అంటూ వెళ్ళేవారు. అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇస్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. సిలువ మీద నుంచి దిగితే మేము నమ్ముతాము, లేకపోతే నమ్మము. ఎందుకంటే వీడి ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు అనేసి ఆయన మీద మరి వాళ్ళు కామెంట్ చేస్తూ వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడినని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. మరలా అది కూడా ఒక అభియోగం చెప్తూ ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ మనం ఈ వాక్య భాగాలన్నీ కూడా క్రోడీకరించి సమీకరించి చూసినట్లయితే
దీని యొక్క టైటిల్ మనం ఏమని పెట్టుకోవచ్చు అంటే యేసు గొల్గతా పయనం. అనగా ఆయన కొరడా దెబ్బలతో శిక్ష పొంది మరి ముళ్ళ కిరీటం పెట్టుకుని మనము పొందవలసిన శ్రమను ఆయన పొందుతున్నాడు. దీన్నే పరార్థ శ్రమ అని మనం పిలుస్తుంటాం. ఆయన ఇప్పుడు మరి గొల్గతాకి సిలువ వేయటానికి యేసు ప్రభువుని మరి తీసుకొని వెళ్తున్నారు. ఇది గొల్గతా పయనం. ఎక్కడి నుంచి అంటే పిలాతు ఇంటి దగ్గర నుంచి గొల్గతాకి వారు ప్రయాణమై వెళ్తున్నారు. అతనిని సిలువ వేడి అని కేకలు వేసినప్పుడు మరి వారు ఆయనను సిలువ వేయటానికి పిలాతు ఆ ఆర్డర్స్ జారీ చేశాడు. సిలువ వేయట ద్వారా వచ్చే మరణము అత్యంత క్రూరమైన మరియు సిగ్గుపడే మరణములలో ఒకటి. ఇప్పుడు ఎవరైనా మామూలుగా మరణిస్తే అది మర్యాదగా ఉంటుంది. జబ్బు చేసి మరణించినా లేతే ఇంకొకటైనా. అంతేగాని వేరే రకాలుగా మరణిస్తే ఇంకొకరి ద్వారా చంపబడినా లేకపోతే సూసైడ్ చేసుకున్నా ఇవి సిగ్గుతో కూడిన మరణాలు. అయితే మరి ఇక్కడ సిలువ వేయటం అనేది అది చాలా శాపకరమైన మరణం. ఎందుకంటే మ్రాను మీద వేలాడబడటం అనేది పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో అది శాపంతో కూడిన మరణము. అందుచేత అది ఇక చాలా సిగ్గుతో కూడిన మరణం. ఇది బబులోను మర్మముల వ్యవస్థలను స్థాపించిన నిమ్రోడ్ రాణి సెమిరామిస్ చేత ప్రవేశపెట్టబడింది. బబులోనులో అక్కడున్న వ్యవస్థల నుంచి వీరిది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది రోమా ప్రభుత్వం మరి ఎవరైనా తప్పు చేస్తే వారికి ఇచ్చే ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ అన్నమాట. మామూలుగా అయితే మనకి మరి ఆ, ఉరి తీయటం చేస్తున్నారో సౌదీలో అయితే శిరచ్ఛేదనం చేస్తుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెనుక దానికి సంబంధించిన సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఉరి తీయటం అనేది ఆ, ఎక్- దాని గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని ఉరి తీసినప్పుడు ఆ ఆ వ్యక్తికి అది ఉరి వేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మరణిస్తాడనేసి ఎయిదర్ యూరిన్ పాస్ చేయటమో లేకపోతే మోషన్కి వెళ్ళటమో లేకపోతే ఆ, అతనికి స్పెర్మ్ రిలీజ్ అవటమో సంథింగ్ ఏదో ఆ, అవి హ్యాపీ ఎండింగ్ కింద ఆ, ఉరి ఉంటుందనేసి కొంతమంది చెప్తుంటారు. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో దాని నొసటి దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహా బబులోను. బాబిలోన్ బబులోన్ అనేది వీటన్నిటికీ తల్లి అనేసి అక్కడ ఇవన్నీ ఉన్నాయనేసి దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను. అంటే ఈ సిలువ మరణానికి పైన ఎందుకు సిలువ వేశారు అనే టైటిల్ వ్రాయటం గురించి దాని నొసట దాని పేరు అని ఇక్కడ మరి వారు ఆ, వివరిస్తున్నారు ప్రకటన గ్రంథంలో. ఇది బానిసలు మరియు భయంకరమైన నేరస్తులపై మాత్రమే చేసిన రోమన్ పద్ధతి. వ్యక్తిని సిలువకు వేలాడదీసెదరు. ప్రతి చెయ్యి చాలా వరకు విస్తరించి ఉంటుంది. అంటే మరి ఇక్కడ మీరు చూస్తే సిలువ వేసినప్పుడు ఆ, రెండు కాళ్ళ మీద వాళ్ళు మేకులు కొడతారు. అంతేకాకుండా మరి రెండు చేతుల్ని కూడా వారు స్ట్రెచ్ చేస్తారు. అంటే మొత్తం బాడీ అంతా సిలువ మీద వేలాడుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, పాదములను దానికి ఆ, వేలాడదీసెదరు. ఆపై సిలువని ఎత్తి హింసాత్మక దబ్బుమను రంధ్రములోనికి పడవేసెదరు. అంటే సిలువను మామూలుగా నేల మీద పెట్టి దాని మీద వారిని రెండు చేతుల్లో అంటే చేతులు రెండు స్ట్రెచ్ చేయాలి చాపి. అవి రెండు అలా ఉండటానికి
చేతుల్లో మేకులు కొట్టి లేదా తాళ్లతో కట్టి 2 కాళ్ళను దగ్గరికి పెట్టి అక్కడ మళ్ళా చీల కొట్టటం లేదా తాడుతో కొట్టటం. ఇవి ఇలాగ చేసి ఆ సిలువను ఇలా పైకి లేపి అక్కడొక మరి రంధ్రం చేస్తారు. ఆ రంధ్రంలోకి ఆ సిలువను ఒక్కసారే లోయర్ చేస్తారు. అంటే ఆ రంధ్రంలోనికి దబ్బుమని ఆ రంధ్రంలోనికి పడవేసెదరు. అప్పుడేమవుతుందంటే శరీరం మొత్తం అంతా కుదిపేసి విడదీసేసినట్టు అయిపోతుందనమాట. అప్పుడేమవుతుంది స్ట్రెయిట్‌గా ఉండటం వల్ల శరీరం యొక్క బరువు చేతులు మరియు కాళ్ళ ద్వారా మేకులపై వేలాడదీయబడును. అంటే ఎంత భయంకరమైన పెయిన్ ఉంటదో, లేతే ఎంత కష్టం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా అని ఇలా ఊపిరి తీసుకుంటే కింద 2 కాళ్ళు కట్టేసినయి పైకి వస్తాయి. పైకి లాగినప్పుడు భుజాలు పైకెళ్ళినప్పుడు చేతులు 2 ముందుకి, వెనక్కి ఎళ్తాయి. అప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. అలా బాధపడి బాధితుడు నొప్పి మరియు చెప్పలేని బాధలతో చనిపోయే వరకు శిలువపై ఉండును. ఉంచబడును. ఈ విధంగా మరి ఒకేళ ఏమైనా రొప్పితే కింద నుంచి పైకిలా అన్నప్పుడు మొత్తం అన్నీ మూవ్‌మెంట్ అయ్యి ఆ చీలల్లో కదులుతా ఉంటాయి. అది అప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక కురేనీయుడైన సీమోను. ఈ కురేనియా అనే ప్రాంతం ఉత్తరాఫ్రికాలోని లిబియా రాజ్యం యొక్క రాజధాని. ఇప్పుడు మరి ఏది క్యాపిటల్‌గా ఉందో నాకు తెలీదు కరెక్ట్‌గా. అయితే ఆ రోజుల్లో లిబియా యొక్క క్యాపిటల్ ఇది కురేనియా. అక్కడ మరి ఆ మధ్యధరా సముద్రమునకు దక్షిణ దక్షిణమున 11 మైళ్ళ దూరంలో ఇది ఉంది. వీరు అక్కడి నుంచి పస్కా ఆచరించటానికి మరి బయలుదేరి వచ్చారు. యేసు ప్రభు సిలువను మోసే అదృష్టం కొంతసేపు ఈ కురేనీయుడైన సీమోనుకు లభించింది. మత్తయి సువార్త 21 అధ్యాయం 38 వచనం ఒకసారి చూస్తే యేసు ప్రభు ఇక్కడ ముందుగానే ఒక ఉపమానం చెప్పాడన్నమాట. ఆ ఉపమానంలో ఏంటంటే మరి తను కౌలుకిచ్చిన పొలాన్ని చూసి రావటానికి ఒక్కొక్కళ్ళని పంపాడు. ఒక్కొక్కళ్ళు ముందు మెసెంజర్స్ లాంటి వాళ్ళని పంపితే ప్రతినిధుల్ని, వాళ్ళని అవమానపరిచారు. ఒకడిని కొట్టారు. ఈసారి తన కుమారుడినే పంపిస్తే కుమారుడు కాబట్టి గౌరవించి వారివ్వాల్సిన ఆ కౌలు లేదా వారివ్వాల్సిన ఆ రొక్కం ఇస్తారు అనే ఉద్దేశంతోటి మరి యేసు ప్రభుని తన కుమారుడినే పంపిస్తే అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకొని ఇక ఇతన్నే లేపేస్తే ఇది మందైపోద్ది అని ఆ కాపులు అనుకునేవారు. ఆ కాపులంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కాపులు కాదు. ఆ పొలమును కాపు కాసే వాళ్ళని కాపులు అంటున్నారు. అంతేగాని బైబిల్‌లో ఈ కాపు కులము గురించి ఏమీ వ్రాయబడలేదు. దయతో మీరు ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఇక వారసుడినే మనము చంపేస్తే ఇది మందవుతుంది కదా అనేసి అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిత్తునని ఆయనతో చెప్పిరి. ఆయన ఏం చెయ్యాలి వీళ్ళ గురించి అని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానము అక్కడున్న ప్రజలు వింటున్న వాళ్ళు ఇచ్చిన సమాధానము ఫీడ్‌బ్యాక్ ఇదనమాట. ఇక్కడ మత్తయి సువార్త 23 అధ్యాయము 38 వచనం చూసినట్లయితే, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. యువర్ హౌస్ మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. నా తండ్రి ఇల్లిని మీరు దొంగల గుహగా చేసియున్నారు. పొండి ఇక్కడి నుంచని యేసు ప్రభు కొరడా తీసుకుని అందరినీ బయటికి నెట్టేశారు.
ఇక మీదట ఇది మీ ఇల్లు అనబడదు. దిస్ ఇస్ మై ఫాదర్స్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. అందుకనే కొన్ని సంఘాలు వారి చర్చెస్కి హౌస్ ఆఫ్ ప్రేయర్ అని పెట్టుకుంటున్నారు. ఇదేంటంటే నా తండ్రి ఇల్లు, ఇది ఒక ప్రార్థన గృహము. ఈ ప్రార్థన గృహాన్ని మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు అని యేసు ప్రభు చాలా కోపంగా వారి మీదకి మరి ఆ, కొరడా తీసుకుని వారిని అందరినీ అక్కడి నుంచి తరిమేశారు. తరిమేసినప్పుడు ఇక మీదట ఇది మీ ఇల్లు అనబడదు. అది సింబాలిక్గా ఏమైందంటే యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత వారికి అక్కడ దేవాలయం నాశనం అయిపోయింది 70వ సంవత్సరంలో. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ టెంపుల్ దేర్ టు వర్షిప్. ఆ తర్వాత ఇక ఇది మీ ఇల్లు కాదు, యూ డోంట్ హ్యావ్ హౌస్, యూ డోంట్ హ్యావ్ చర్చ్ టు వర్షిప్ హియర్ అన్నప్పుడు మరి వారు ప్రపంచమంతటికి చెదిరిపోయారు. అది ఇక్కడ మనం గమనించుద్ది. గ్రీకు భాషలో గొల్గతా అనే దానికి కాల్వారియా అంటే కల్వరి అని పిలుస్తారు. మరి ఇది యెరూషలేమునకు వెలుపల ఒక పుర్రె ప్రదేశం. యెరూషలేమునకు వెలుపల. ఇక్కడ మనం చూస్తే అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. లోపల చంపలేదు, బయట పడవేశారు. ఎక్కడ? బయట అంటే ఎక్కడంటే యెరూషలేమునకు వెలుపల. అందుకని ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఇక్కడ మనం ఆ, ఉన్న లింక్ని మనం గమనించవచ్చు. యెరూషలేంకి వెలుపల ఒక పుర్రె ప్రదేశము. అక్కడికి మరి యేసు ప్రభుని తీసుకొని వెళ్తున్నారు వారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మరి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఎక్కడ శ్రమ పడుతున్నాడని మనం ఆలోచిస్తే అక్కడ కవులేమో ఆయన్ని మరి బయట చంపారు. ఇక్కడ చూస్తే యెరూషలేమునకు వెలుపల పుర్రె ప్రదేశము, దాన్నే గొల్గత అంటున్నాము. వాక్యం కూడా ఏం చెప్తుందంటే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ ఆరిజన్ అనే అతను మరి 185 253 క్రీస్తు శకంలో క్రీస్తు సిలువ వేయబడిన ఆ ప్రదేశంలో ఆదాము కూడా పాతి పెట్టబడినని మరియు ఆదాము పుర్రె అక్కడ లభించినదని మరి చరిత్రకారులు చెప్పుచున్నారు. అనగా మొదటి ఆదాము వలన వచ్చిన పాపమును రెండవ ఆదాము యేసుక్రీస్తు అదే ప్లేస్లో సిలువ వేయబడుట ద్వారా రక్తము చిందించి తన స్వరక్తము చేత మరి ప్రజలను ఆ పాపము నుండి తప్పించి మరణము మీద ఆయన మరి జయమునొందెను అని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయనకు చేదు ద్రాక్షరసమును త్రాగనిచ్చిరి మరియు ఆయన దానిని రుచి చూచి ఆయన త్రాగలేదు. 22వ పాత నిబంధన ప్రవచనము మత్తయిలో నెరవేరినది. పాత నిబంధన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో నెరవేరినాయి. యెషయా గ్రంథంలో మెస్సీ వస్తాడు, యెషయా ముందు నుండి చిగురు పుట్టును అని ఇవన్నీ వ్రాయబడినవి. ఇక్కడ లూకా సువార్తలో మరి యేసు ప్రభు పుట్టాడనేది ఇలాగా ఇక్కడ ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఇక్కడ యేసుప్రభు మరి సిలువ పయనం, ఈ సిలువ పయనం చేసినప్పుడు, సిలువ మీద ఆయన ఉంటున్నప్పుడు అక్కడ మరి ఆయన లేఖనం నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అనేసి అన్నాడు. అప్పుడు దప్పికొన్నప్పుడు ఆయనకు వారు చేదు ద్రాక్ష రసాన్ని అందించారు. చేదు ద్రాక్ష రసం, చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని. ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా నెరవేర్పటానికి నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం యేసు ప్రభు దప్పికొనుచున్నాను అన్నప్పుడు చేదు ద్రాక్ష రసం ఇచ్చారు. దీని వెనకాల మరి చాలా ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంది. ఎందుకంటే ఈ చేదు ద్రాక్ష రసము పస్కా పండుగలో వారు తీసుకుంటా ఉంటారు. ద్రాక్ష రసము 2 రకాలుగా ఉంటది. ఒకటి చేదు ద్రాక్ష రసము, ఒకటి స్వీట్ వైన్. స్వీట్ వైన్ వచ్చి కానా వివాహంలో అక్కడ ఆయన తల్లి, "నాయనా ద్రాక్షారసం అయిపోయింది" అని చెప్పినప్పుడు, "అమ్మ నాతో నీకేమి పని? ఇంకా నా సమయం ఇంకా రాలేదని." సరే ఆ బాన్లన్నీ నీటితో నింపండి అన్నప్పుడు, అవి నింపినప్పుడు అక్కడ చక్కటి ద్రాక్షారసం వారు అక్కడ విందులో సర్వ్ చేశారు. అది తీపి ద్రాక్ష రసం. స్వీట్ వైన్ అనటం. అయితే ఇక్కడ చేదు ద్రాక్ష రసం, డ్రై వైన్ అనగా ఇది ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు మరి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషే నాయకత్వంలో వారిని మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వచ్చి ఉన్నారు. అందుకనే నిర్గమ కాండము, ఎక్సోడస్ అనగా నిర్గమము అంటే ఎగ్జిట్, బయటికి రావటం. వారు మరి ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు యెహోవా మరి మోషే ద్వారా తన ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, మీరు ఈ రాత్రికి ఆ యొక్క మరణదూత ప్రతి ఇంటిని దర్శిస్తది. ప్రతి తొలిచూలు మగవాళ్ళని, మగ పిల్లవాడిని హతం చేస్తది. కాబట్టి మీరు యెహోవాకు నాకు నిబంధనగా ఉండునట్లు ఇది మీరు తరతరములు మీ పిల్లల పిల్లలు ఇది ఆచరించాలి. ఎలా అంటే ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను మీరు ఆహ్, చంపి దాని రక్తము మీ ద్వారబంధాల మీద వ్రాసుకోవాలి. అప్పుడు మీ ద్వారబంధాల మీద వ్రాసిన ఆ రక్తాన్ని చూచి ఆహ్, మరణదూత పాస్ ఓవర్ ఎల్లరో అని అది బతాకా చూసి, ఓకే. నీకు అన్నీ బానే ఉన్నాయి. ఎల్లరో అన్నట్టు అప్పుడు మరణదూత ఎప్పుడైతే ద్వారబంధాల మీద, నిలువు కమ్మీల మీద రక్తం ఉంటుందో, ఓకే అని పాస్ ఓవర్ అని ఆ విధంగా పెసాక్ అనగా పస్కా అని ఆ విధంగా పస్కా అని వచ్చింది. దీన్నే పాస్ ఓవర్ అని కూడా అంటా ఉంటాం. అప్పుడు వారు ఆ మగ గొర్రె పిల్లని వధించింది మరి కాల్చి అనగా గ్రిల్ చేసి మాంసము నీటితో గాని మరి ఆయిల్‌తో గాని ఉడికించకూడదు. దాన్ని అదే విధంగా మంటలో మరి గ్రిల్ చేసి కాల్చి దానిని చేదు కూరలతో నిలువబడి దట్టి కట్టుకుని, చెప్పులు వేసుకొని, కర్ర చేత పట్టుకొని, చేదు కూరలు నంజుకొనుచు హెర్బ్స్, బిట్టర్ హెర్బ్స్, చేదు ద్రాక్షారసము త్రాగుచు దానిని సేవించవలెను. అందుచేత వీరు ఆ పస్కా పండుగను ఆచరిస్తున్నారు కాబట్టి ఆ సమయంలో చేదు ద్రాక్షారసం అక్కడ ఉంచబడెను. యేసుప్రభు మరి దప్పికొనుచున్నాను అనగానే వెంటనే వాడు స్పంజి అందులో ముంచి ఆయనకు అందించాడు. అయితే ఆయన దాన్ని సేవించలేదు. చాలామంది కొంతమంది దీన్ని ఏం చెప్తారంటే యేసుప్రభు మరి ఆ నొప్పిని మర్చిపోవటానికి వారు ఆ ద్రాక్షారసం పట్టిస్తే ఆ మత్తులో ఆయనది మర్చిపోయారనేసి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉంటారు. ఆయన ఎందుకు చెప్పాడంటే దప్పికొనుచున్నాను అను లేఖనము
నెరవేరినట్లు, ప్రవచనం నెరవేరినట్లు అవన్నీ అయిపోయినాయి, నేను అన్నీ చేస్తానని అప్పుడు దప్పికొనుచున్నాను అన్నాడు. దప్పికొనుచున్నానని అది అందించినప్పుడు ఆయన సమాప్తమైంది. ఇక ఎవ్రీథింగ్ డన్, అన్నీ అయిపోయినాయి. లెట్ అస్ క్లోజ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ అకంప్లిష్డ్ టెట్లస్టాయ్ అని చెప్పి సమాప్తమైనది అని చెప్పాడు. కాబట్టి వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పారు. అంటే నేను దేవుని కుమారుణ్ణి, అన్ని తండ్రి నాతోటి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పినందుకు ఇప్పుడు దేవుడు ఇంటర్వెన్ అయ్యి, అంటే దేవుడు డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయ్యి మరి ఆయనను ఈ యొక్క శిక్ష నుంచి, మరి సిలువ మీద నుంచి తప్పిస్తాడేమో అని నియమించబడిన సైనికులు, అధికారులు అక్కడ ఆయనను చూచుచుండిరి. ఏ టైంలో అయినా ఏమైనా ఇన్ని ఎవరైనా వచ్చి రెస్క్యూ చేస్తారేమో అనేసి. ఆయన స్నేహితులు సిలువ వేయబడిన ఆయనను రక్షించుటకు వచ్చేదరేమో అని కూడా వారు ఏంటంటే ఎవరో ఒకరు, మరి ఆయన స్నేహితులు, ఆయన శిష్యులు, వీళ్ళెవరినో వచ్చి ఒకవేళ ఆయన్ని సిలువ మీద నుంచి దించేసి రక్షిస్తారేమో అని వీళ్ళు, ఈ అధికారులు ఆయన చుట్టూ అక్కడ చూచుచుండిరి. అయితే దాని మీద పై విలాసము యూదుల రాజు, యేసు యూదుల రాజు, జీసస్ ద కింగ్ ఆఫ్ ది జ్యూస్ అనగా, మరి అక్కడ 2-3 భాషల్లో, అర్మేనియా, హెబ్రీ భాషల్లో ఆ పై విలాసము ఐఎన్ఆర్ఐ అని రాయమని ఎవరు చెప్పారంటే పిలాతు ఆర్డర్ అది. అయితే ఆ ప్రధాన యాజకుడు ఐఎన్ఆర్ఐ అని ఎందుకు రాశావు అంటే, డూ వాట్ ఐ సే అని, ఇంకెక్కువ మాట్లాడద్దు, అది రాయండి, మీకు సిలువ వేయమన్నారు, సిలువ వేయడానికి పర్మిషన్ ఇచ్చాను, పుట్ దిస్ అని కమాండింగ్గా చెప్పాడు. ఎవరు? పిలాతు. అనగా ఆయన యూదులకు రాజు అని అతడు నమ్ముచున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఐఎన్ఆర్ఐ అంటే ఈసస్ ఆఫ్ నాజరేత్ రెక్స్ ఇరిడియం. రెక్స్, ఈసస్ ఆఫ్ నాజరేత్ అంటే నజరేయుడైన యేసు, రెక్స్ ఇరిడియం యూదులకు రాజు. రెక్స్ అంటే రాజు. ఈ విధంగా ఐఎన్ఆర్ఐ అని మరి అర్మేనియా భాషలోను, హెబ్రీ భాషలోను వ్రాసి అక్కడ మరి 3 భాషలు అనుకుంటా అక్కడ ఆ పై విలాసం కింద వ్రాసి తగిలించారు. ఆయనతో సిలువ వేయబడుటకు ఇద్దరు దుర్మార్గులను ఆయనతో నడిపించినట్లు కొన్ని ఆధారాలు మరి చరిత్రకారులు చెప్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. వారు నేరం చేశారు కాబట్టి వారు కూడా ఇక్కడ ఈ శిక్షలోకి తీసుకుని వచ్చారు. అయితే ఆ ఇద్దరు దొంగలను తీసుకుని వచ్చి సిలువ వేయించారు. తర్వాత ఇక్కడ కుడి వైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ ఇద్దరు దొంగలు ఆయనను దూషించిరి అని చెప్పుచున్నారు. అయితే మరి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను దూషించిరి. ఆ ఇద్దరు దొంగలంటే వీరే. ఏమని దూషించారంటే, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఏమని నిందించారంటే, అయితే ఆ దుర్మార్గులలో ఒకడు ఆయనపై దాడి చేశాడు. ఎలా చేశాడంటే, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను చూచి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని వాడు మరి ఆయన మీదకి దాడి చేశాడు. అంటే ఇది సర్కాస్టిక్గా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వెందుకు, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని సర్కాస్టిక్గా మరి ఆయన్ని గేలి చేసినట్టు ఆయన మీదకి అటాక్ చేశాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని రెండవ వాడు మొదటి వాడిని గద్దించి, మరి అప్పుడు అక్కడున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, దేవాలయమును నాశనం చేసి 3 రోజుల్లో
నిర్మించిన నీవు రక్షించు అని యేసు మాటల్ని వక్రీభవించి వారు మరిప్పుడు ఏమి చేయలేవా? అన్ని చేశానని చెప్తున్నావు కదా అని ఆయన మీదకి అటాక్ చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అని అనిరి. ఇక్కడ మనం దానియేలు గారి యొక్క దర్శనం ప్రకారం 70 వారాలు అని, అంటే 70 ఏడులు అనగా 7 490 సంవత్సరాలు. 70 వారాలంటే 490 సంవత్సరాలని ఏ విధంగా మనము కన్వర్ట్ చేసుకున్నామో, అర్థం చేసుకున్నామో, అలాగే ఇక్కడ ఆయన ఈ దేవాలయాన్ని 3 దినముల్లో నేను లేపుదును అని చెప్పింది. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన 3వ దినము లేస్తారని. మరి ఒకటి ఏంటంటే ఇది ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రధాన యాజకులు ఆయనను ఎగతాళి చేయుచుండిరి. ఇక్కడ 3 దినముల్లో దాన్ని లేపుదాము అని చెప్పింది ఎందు నిమిత్తం చెప్పాడంటే, యేసు ప్రభు మన శరీరం గురించి, మన ఆలయము, మన శరీరము, మన హృదయము దేవునికి ఆలయములు, దానిని గురించి ఆయన మాట్లాడారు. ప్రధాన యాజకులు ఆయనను ఎగతాళి చేస్తున్నారు. ఇంకా తమ మతము మాత్రమే నిజమైనదని, మరి వారు మాత్రమే దేవుని ప్రతినిధులని చెప్పుకొనుచుండిరి. తనను తాను రక్షించుకొనలేడు. అతడు తనను తాను రక్షించుకొనుటే ఇతరులను రక్షించలేడు. ఆయన తనంతట తానే ఆయన్ని రక్షించుకుంటే మరి ఇప్పుడు ఇతరులను రక్షించలేడా అని సర్కాస్టిక్గా మరలా వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక్కడ మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును అనే వాక్యం మనకి తెలుసు. ఇక్కడ అతడు తనను తానే రక్షించుకుంటే ఈ భూమి మీదకి రావాలనే ఉద్దేశము నెరవేరకపోయెను. ఇప్పుడు ఆయన వచ్చేసి ఆయన్నే రక్షించుకుంటే మరి ఎక్సోడస్ అంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినట్టుగా, మరి ఇక్కడ మనము పాపమనే బానిసత్వంలో నుంచి మనల్ని విమోచించటానికి ఆయన సిలువలో బలి అవ్వకపోతే, ఆయన్ని తన తానే రక్షించేసుకుంటే ఈ భూమి మీదకి ఆయన వచ్చిన ఆ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరకపోవును అని మరి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అంటే మనకు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాంతో ఏం చెప్పాడు? నీ జనులు, నీ తరతరాలు అందరినీ, బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే మరి సున్నతి పొందిన యూదులే ఆశీర్వాదానికి మరి అర్హులైతే వారే మరి దేవుని సన్నిధికి చేరే మరి అర్హులైతే మనము అనగా అన్యులు మరి దేని వల్ల మనం ఎలిజిబుల్ కాని పక్షంలో క్రీస్తు ద్వారా మనం అందరము కూడా మరి అబ్రహాము సంతతిలోకి చేర్చబడి ధర్మశాస్త్రం వల్ల వచ్చుచున్న ఆ శాపగ్రస్తమైన శిక్ష నుంచి, ఆ శాపం నుంచి యేసు ప్రభు మనల్ని విమోచించాడు.
పేతురు 2వ అధ్యాయం 24వ వచనము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. కాబట్టి ఆయన మనందరి పాపముల నిమిత్తమై సిలువలో ఆయన పొందిన గాయముల చేత మనకి మరి స్వస్థత కలిగినది. ఆయన ఇప్పుడు సిలువ నుండి దిగనివ్వము, అప్పుడు మేము అతనిని నమ్మెదము. అంటే క్రీస్తును ఓడించుటకు మరియు మనిషిని విమోచించుటకు సిలువపై చనిపోకుండా ఉండుటకు సాతాను చేసిన చివరి ప్రయత్నం. అక్కడ గెత్సెమనే తోటలో అటాక్ చేసి చంపబోయాడు సాతాను. అయితే అదే టైంలో దేవుని దూత వచ్చి ఆయనకు పరిచర్య చేసి మరి ఆ తరువాత యూదా ఇస్కరియోతు వచ్చి ఆయన్ని అప్పగించాడు. మరి ఇక్కడ మరి ఆయన సిలువ మీద ఉండి సిలువ మీదకు వెళ్ళక మునుపే లేదా సిలువ మించి దిగిపోయి ఆయన మరి ఉన్నట్లయితే సాతాను ఏంటంటే సర్వమానవాళి కోసం ఆయన శిలువ మీద రక్తం చిందించడం వల్ల ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క ఆ, మరి శాపము నుంచి మనం విమోచించబడకోకుండా ఉండాలని సాతాను ట్రై చేస్తుంది. ఇది ఆఖరు ట్రయల్. ఒకవేళ ఆయన శిలువ నుంచి దించేసిన ఎవరైనా ఆయనే దిగిపోయినా లేదా తండ్రి సహాయంతో ఆయన దిగిపోయినా అప్పుడు అది సాతాను ప్రయత్నము నెరవేరినట్లే. అలాంటి మోసపూరిత పనికిరాని మాటల ద్వారా తనను తాను కదిలించబడుటకు దేవుడి దేవుడు అనుమతించినట్లయితే ఆయన ఓడిపోయినట్లే. కానీ అలా చేయకోకుండా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మనకు మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను ని- నిరాయుధనులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. అనగా వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు, నిర్గమం అయినప్పుడు మొట్టమొదటి పస్కా వారు కొండ మీద ఆ ఆ కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆ సీనాయి కొండ మీద మరి వారు దానిని ఆచరించారు. అక్కడ దేవుడు తన చేతి వ్రాతతో వ్రాసిన వ్రాత రూపకమైన ఆజ్ఞలను, ఆ 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్, ఆ 2 పలకలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మరి సిలువలో మేకులకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను ఓడి జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ శత్రువుల నుండి 2 గొప్ప సాక్ష్యాలు మనం చూడవచ్చు. అతడు ఇతరులను రక్షించెను. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇస్రాయేలుకు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదము అని ఒక రకమైన గేలి లేదా పుల్ల మాటలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అతడు దేవునిపై నమ్మకము ఉంచెను. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేడు దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టులైన ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. అయితే ఈ దినాన మనందరికీ ఇవ్వబడిన సవాల్ ఏంటంటే క్రైస్తవులందరి గురించి చెప్పగలిగితే మనకు మంచి సంఘములు
ఉండును. క్రైస్తవులందరి గురించి మరి చెప్పగలిగితే ఈ విధంగా మనకి మరి మంచి సంఘాలు ఉంటాయి అనేసి ఫైనల్గా మనము డిసైడ్ చేస్తున్నాం. మత్తయి సువార్త 21 అధ్యాయం 38 వచనంలో ఇది కాపులకి సంబంధించింది నేను ఇందాక చెప్పాను. అయితే ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. ఇక్కడేమో ఇదిగో నీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడేమో వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనేరి. అందు నిమిత్తమై వీరు స్టేట్లెస్ పీపుల్గా ప్రపంచమంతా మరి చెల్లా చెదురై అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయము తీర్పు పొంది వాడై మరి ఆయన అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. అయినను అతని గూర్చి తరం వారిలో ఈ సంగతి ఎవరు బోధిస్తున్నారు అని ఇక్కడ మనకి వాక్యము తెలియజేస్తున్నది. మరి ఆయన మరణించినప్పుడు భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమింపబడెను. అయితే ఒక ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. కాబట్టి నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. ఏ నోటయు ఏ కపటమును అతని నోట లేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 32వ వచనంలో యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. యూదులైన వాళ్ళని ఎవరిని కూడా మరి మరణశిక్ష విధించడానికి వాళ్ళకి అధికారము లేదు. అదేవిధంగా అందువల్ల యేసు తాను ఎట్టి మరణము పొందవలెనో ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి మరి చెప్పిన మాట ఇక్కడ నెరవేరినట్టుగా మనము చూడవచ్చు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూచినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనం ఆత్మను గూర్చియు వాగ్దాన విశ్వాసము వలన కలిగెను మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విముక్తి చేసెను. క్రీస్తు మన కొరకు శాపమై పరార్థ శ్రమ అంటే వేరే వాళ్ళ కొరకు మరి ఆ శిక్షను అనుభవించడం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆ విధంగా మరి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె తప్పిపోయిత్రి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మరి ఒకప్పుడు గొర్రెల వలె అందరం తప్పిపోయాము, కానీ ఇప్పుడు మరి అధ్యక్షుడి కింద మరి మీ ఆత్మల కాపరి దగ్గర మరి ఈ విధంగా మనము మళ్ళీ ఉన్నాము అన్న సంగతి మనం అందరము మరి గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొని పోయెను. అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. కాబట్టి మన పాపముల విషయమై మనం ఉండాల్సిన ప్రదేశంలో స్థానంలో యేసు ప్రభు ఉండి
మన శ్రమంతా ఆయన పొంది ఉన్నాడు. అందుకే దీన్ని పరార్థ శ్రమ అని అంటున్నాము. మరి ఇది ఆ, ఆ గొల్గొతా కొండకు దారి మరి నడిచాడు కాబట్టి దీనిని కల్వరి లేదా గొల్గొతా పయనము అని మనం టైటిల్ పెట్టుకుని చెప్పుకున్నాము. ఈ విధంగా యేసు ప్రభువుని మరి వారు గొల్గొతా దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఇద్దరు దొంగలతో ఆయనకు సిలువ వేసినట్టుగా మనం ఈ దినము మనము ధ్యానం చేసి ఉన్నాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.